సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ప్రేక్షకులందరికీ మేరీ క్రిస్మస్. మనకి చిన్నప్పటి నుంచి ఇష్టమైన పండుగల్లో క్రిస్మస్ కూడా ఒకటి. ఎందుకు? క్రిస్మస్ హాలిడేస్, క్రిస్మస్ చాక్లెట్స్, క్రిస్మస్ ట్రీ, అలాగే శాంటా క్లాజా. అబ్బో, ఒకటి కాదు రెండు కాదు, చాలానే ఉన్నాయి. మరి ఇండియాలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ మీరు అందరూ చూసే ఉంటారు. అబ్రాడ్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో మరి మీకు చూపించాలి కదా. సో ఈరోజు అమెరికాలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఏ విధంగా ఉంటాయి, ఇక్కడ లైట్స్, ఇక్కడ దేవుణ్ణి ఏ విధంగా ప్రార్థిస్తారు, ఇవన్నీ కూడా వీళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. సో మీరు రెడీనా? పదండి మరి. బ్యూటిఫుల్ లైట్స్, బ్యూటిఫుల్ కలర్స్. ఎస్, క్రిస్మస్ సెలబ్రేషన్స్ యూఎస్లో స్టార్ట్ అయిపోయాయి. December 25th వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 1 month ముందు నుంచి ఇక్కడ హడావిడి స్టార్ట్ అయిపోతుంది. సో చూసారు కదా ఎంత డిఫరెంట్ కలర్స్తో క్రిస్మస్ ట్రీ అనేది డెకరేట్ చేయడం జరిగింది. క్రిస్మస్ అనగానే మనం చూస్తూ ఉంటాం, ఎక్కువ శాతం లైట్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అసలు లైట్స్ గురించి ఎప్పుడు స్టార్ట్ అయింది? అసలు లైట్స్ అనేవి 15th centuryలో జర్మనీ వాళ్ళు స్టార్ట్ చేశారంట. సో ఎందుకు లైట్స్ ప్రత్యేకత అనేది మాట్లాడుకుంటే మనం అంటే నాకెవరో చెప్పారు అండ్ బైబిల్లో చదివినట్టు గుర్తు. జీసస్ నేను ఒక వెలుగులో ఉంటాను అని చెప్పి ఆయన చెప్పడం ద్వారా, ఆ వాక్యం ద్వారా, అంటే లైట్స్లోనే దేవుడు ఉంటారని చెప్పి నమ్ముతారు. సో ఆ కారణం చేత ప్రతి ఒక్కరూ కూడా లైట్స్ అనేది పెట్టుకుంటడం జరుగుతుంది. మనకి లైట్స్ అంటే ఆల్రెడీ తెలిసిందే, పాజిటివ్ వైబ్ ఉంటుంది, ఆ ఫీల్ వేరే ఉంటుంది. సో చూసారు కదా, యూఎస్లో సెలబ్రేషన్స్ 1 month ముందే స్టార్ట్ అయిపోయాయి. చాలా చక్కగా చెట్లకి అందంగా డెకరేట్ చేశారు. ఈరోజు థ్యాంక్స్ గివింగ్ చేత ఖాళీగా ఉంది కొంచెం, లేదు అంటే క్రిస్మస్ టైంకి ఇంకా చాలా రష్ ఉంటుంది. సో ఆ చెట్టుకి అంతా కూడా రకరకాల బాల్స్తో డెకరేట్ చేయడం జరిగింది. అందరూ ఫొటోస్ దిగుతున్నారు, పిల్లలు పెద్దలు అందరూ కూడా. లైట్ స్పెషాలిటీ అర్థమైంది కదా, క్రిస్మస్ రోజున ఎందుకు లైట్స్ పెడతారు అనే దానికి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ లైట్స్ అనేది 15th centuryలో స్టార్ట్ అయిందనమాట. సో ఈ యూఎస్లో లైట్స్ ఎలా ఉంటాయి? మనం ప్రస్తుతానికి ఫ్లోరిడాలో ఉన్నాం కాబట్టి ఫ్లోరిడాలో సెయింట్ అగస్టిన్ ప్లేస్లో ఉన్నాం. సో ఈ ప్లేస్లో ఇక్కడ లైట్స్ ఎలా ఉన్నాయనేవి ఒక లుక్ వేద్దామా మరి? లెట్స్ గో. సో చూసారు కదా, మొత్తం ఆ వాక్వే అంతా ఫుల్ క్రౌడ్ అనమాట. నిజంగా మంచి హ్యాపెనింగ్ ప్లేస్. ఎవరైనా ఫ్లోరిడాలో ఉండి సెయింట్ అగస్టిన్కి ఖచ్చితంగా క్రిస్మస్ టైంలో ఉంటే కనుక మిస్ కాకుండా రండి, చాలా బాగుంటుంది. పిల్లలు అనే కాకుండా పెద్దలు కూడా ఎంజాయ్ చేస్తారు. సో అప్పటి నుంచి 15th century నుంచి మొదలైనటువంటి క్రిస్మస్ లైట్స్ స్టిల్ ఇప్పుడు 2024 కూడా మనం కంటిన్యూ చేస్తున్నాం, ఒక ఆనవాయితీగా వస్తుంది. సో ఏదైనా ఎక్కడ స్టార్ట్ చేసినప్పటికీ కూడా దాన్ని ఇప్పటి వరకు తీసుకురావడం అనేది ఒక గొప్ప విషయం. ప్రతి రెస్టారెంట్స్ మనం వెళ్తున్నాం కదా, ఆ రెస్టారెంట్ ప్లేసెస్ అన్నీ కూడా మనకి డెకరేషన్ చేయడం జరిగింది. హౌసెస్, ఇల్లులు కూడా మంచి చక్కగా లైట్స్ డెకరేట్ చేశారు. అండ్ వాక్వే అండ్ నడవడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి, ఎందుకంటే చాలా పెద్ద ప్లేస్, ఇక్కడ చుట్టుపక్కల అంతా కూడా చర్చిలు ఉన్నాయి, అలాగే కాలేజెస్ ఉన్నాయి, వాటన్నిటికీ కూడా డెకరేట్ చేయడం జరిగింది. సో ఆ ప్లేస్ అంతా తిరగలేరు కాబట్టి ఇక్కడ బస్సెస్ అవైలబిలిటీ కూడా ఉంది. సో బస్ ఒక 6 members కలిపి లైక్ $200
అంటే 7,000 రూపీస్ మొత్తం ఆల్మోస్ట్ స్ట్రెచ్ అంతా కూడా మనకి లైట్స్ అనేవి తిరిగి చూడొచ్చు. బికాజ్ ఎందుకంటే ఏది ఎక్కడుందో తెలియదు. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ ఇది, ఇలా కాకుండా డిఫరెంట్ ప్లేసెస్ మన స్క్రీన్లో కనబడుతున్నాయి కదా. సో ఇవన్నీ డిఫరెంట్ ప్లేసెస్, ఇవన్నీ నేను వేరే ప్లేసెస్ నుంచి వీడియోస్ తీసి మీకు చూపించాలని ఒక ఉద్దేశంతో నా ప్రయత్నం చేశాను. సో క్రిస్మస్ ట్రీ అంటే ఎందుకు ఇష్టం ఉంటుంది అందరికీ, ఎందుకంటే చాలా చక్కగా డిఫరెంట్ కలర్స్తో మనకి క్రిస్మస్ ట్రీ చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. సో చూసారు కదా, అమెరికాలోనే రాకఫెల్లర్ సెంటర్లో చాలా స్పెషల్ ప్లేస్ అయినటువంటి న్యూయార్క్ ప్లేస్లో క్రిస్మస్ ట్రీ నేను మీకు చూపిస్తున్నాను. సో చుట్టూ కంప్లీట్గా అన్ని ఎత్తైన బిల్డింగ్లు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అన్నీ కూడా హోటల్స్, అలాగే పెద్ద కంపెనీస్ అనమాట. సో మనకి న్యూయార్క్ అంటేనే నైట్ లైఫ్ ఉంటుంది. ఇది ఈ రాకఫెల్లర్ సెంటర్ దగ్గర న్యూయార్క్లో ఉన్నటువంటి క్రిస్మస్ ట్రీ.